శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ షట్చత్వారింశోధ్యాయ. శివుడు పెళ్లి కొడుకు. బ్రహ్మోవాచ అధ శంభు ప్రసన్నాత్మా సదూతం స్వగణైశ్వరై సర్వైరన్యైర్గిరేర్ధామ జగామస కుతూహలం మేనాపి స్త్రీ గణైశ్చ హిమాచల వరప్రియా తత ఉత్థాయ స్వగృహాభ్యాంతరం జగామస నీరాజనార్థం శంభోశ్చ దీపపాత్ర కరాసతి సర్వర్షి స్త్రీ గణైస్సాక మగచ్చద్వారమాదరాత్ తత్రాగతం మహేశానం శంకరం గిరిజావరం దదర్శ ప్రీతితో మేనా సేవితం సకలైశ్వరై. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు ప్రసన్నమగు మనస్సు గల శివుడు దూతలతో తన గణములతో దేవతలతో మరియు మిగిలిన వారందరితో కూడి కుతూహలము గలవాడై హిమవంతుని గృహమునకు వెళ్ళెను. హిమవంతుని ప్రాణప్రియురాలకు ఆ మేన కూడా అప్పుడు లేచి ఆ స్త్రీ గణములతో కూడి తన ఇంటి లోపలికి వెళ్ళెను. ఆమె చేతి యందు దీపపాత్రను ధరించి శంభునకు నీరాజనమిచ్చుట కొరకై స్త్రీ గణములందరితో పాటు సాదరముగా ద్వారము వద్దకు వచ్చెను. అతడుకు విచ్చేసినట్టియు మహేశ్వరుడైనట్టియు పార్వతీపతి అయినట్టియు దేవతలందరిచే సేవింపబడునట్టి శంకరుని మేన ప్రీతితో చూచెను. చారు చంపక వర్ణాభం ఏకవక్త్రం త్రిలోచనం ఈషద్దాస్య ప్రసన్నాస్యం రత్న స్వర్ణాదిభూషితం మాలతీ మాలయాయుక్తం సద్రత్న ముకుటోజ్వలాం సత్కంఠాభరణం చారు వలయాంగన భూషితం వహ్ని శౌచేనాతు లేనాతి సూక్ష్మేన చారుణ అమూల్య వస్త్ర యుగ్మేన విచిత్రేనాతి రాజితం చందనాగరు కస్తూరి చారు కుంకుమ భూషితం రత్నదర్పణ హస్తం చ కజ్జలోజ్వలలోచనం సుందరమగు సంపెంగల కాంతి వంటి కాంతితో ప్రకాశించువాడు, ఒక ముఖము గలవాడు, మూడు కన్నులు గలవాడు, చిరునవ్వుతో కూడి ప్రసన్నముగానున్న ముఖము గలవాడు, రత్నములతో బంగారు ఆభరణములతో అలంకరింపబడినవాడు, మల్లెల మాలను ధరించినవాడు, గొప్ప రత్నములు పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠాహారమును ధరించినవాడు, సుందరమగు కంకణములతో గదములతో అలంకరింపబడినవాడు, అగ్నివలే ప్రకాశించుచు సాటిలేని సన్నని నూలుతో వడిగిన సుందరముగు అమూల్యమైన రంగురంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు, చందనము అగరు కస్తూరి మంచి కుంకుమలతో అలంకరింపబడినవాడు, రత్నపు రత్నము చేతి యందు గలవాడు, కాటుకతో ఒప్పాడు కన్నులు గలవాడు ఒక శివుని చూచెను. సర్వస్వ ప్రభయాచ్ఛన్నమతీవ సుమనోహరం అతీవ తరుణం రమ్యం భూషితాంగైశ్చ భూషితం కామినీ కాంతం అవ్యగ్రం కోటి చంద్రనాంబుజం కోటి స్మరాధిక నృచ్చవిం సర్వాంగం సుందరం ఈదృగ్విధం సుదేవం తం స్థితం స్వపురత ప్రభుం దృష్ట్వా జామాతరం మేనా జహౌ శోకం ఉదాన్విత ప్రశంస స్వభాగ్యం సా గిరిజాం భూధరకులం మేనే కృతార్థమాత్మానం జహర్షచ పునఃపునః. తన కాంతిచే సర్వమును కప్పివేసినవాడు, మిక్కిలి మనోహరాకారుడు, యువకుడు, సుందరుడు, అలంకరింపబడిన అవయవములతో నప్పారువాడు, స్త్రీలను మోహింపజేయువాడు, తొందరపాటు లేనివాడు, కోటి చంద్రుల కాంతి గల పద్మము వంటి ముఖము గలవాడు, కోటి మన్మధుల కంటే అధికమగు శరీర కాంతి గలవాడు, సర్వాంగ సుందరుడు, గొప్ప దైవము, మహాప్రభువు అటువంటి శివుడు అల్లుని స్థానంలో తన ఎదుట నిలబడి ఉండగా గాంచి మేన శోకమును వీడి ఆనందించెను. ఆ మేన తన భాగ్యమును, పార్వతి సౌభాగ్యమును, హిమవంతుని మరియు తన కులమును కొనియాడెను. ఆమె తాను కృతార్థురాలైనట్లు భావించి గొప్ప ఆనందమును పొందెను. నీరాజనం చకారాసౌ ప్రఫుల్ల వదనాసతి అవలోక పరాతత్ర మేనా జామాతరం ముదా. వికసించిన ముఖము గల ఆ మేన అల్లుని ఆనందముతో పరికిస్తూ అచట ఆయనకు నీరాజనమునిచ్చెను. గిరిజోక్త మనుస్మృత్య మేనా విస్మయమాగత మనసైవ హ్యువాచేదం హర్షఫుల్లా ననాంబుజ యద్వై పురోక్తం చ తయా పార్వత్యా మమ తత్ర చ తతోధికం ప్రపశ్యామి సౌందర్యం పరమేశితుః మహేశస్య సులావణ్యం అనిర్వాచ్యం చ సంప్రతి ఏవం విస్మయమాపన్నా మేనా స్వగృహమాయయౌ ప్రశంసు యువతయో ధన్యా ధన్యా గిరేసుత దుర్గా భగవతీత్యేవ ముజుహు కాశ్చన కన్యకాః. పార్వతి పలుకులను స్మరించుకొని విస్మయమును పొందిన మేన ఆనందముతో వికసించిన పద్మము వంటి ముఖము గలదై మనసులో ఇట్లు తలపోసెను. పార్వతి పూర్వము అచట నాతో చెప్పిన సౌందర్యము కంటే అధికమగు సౌందర్యము మహేశ్వరుని యందు కనబడుచున్నది. ఇప్పటి మహేశ్వరుని సొగసును వర్ణించుట సంభవము కాదు. మేన ఈ తీరిన విస్మయమును పొంది తన గృహమునకు వెళ్ళెను. పార్వతి ధన్యురాలని స్త్రీలు కొనియాడిరి. దుర్గా భగవతి ఈమె అని కొందరు కన్యకలు పలికిరి. నా దృష్టోవర ఇత్యేవ మస్మాభిధ్యాన గోచరః ధన్యా హి గిరిజాదేవి ముచుః కాశ్చన కన్యకాః జగుర్గధర్వ ప్రవరా ననృతుశ్చాప్సరో గణాః దృష్ట్వా శంకర రూపం చ ప్రహృష్టా సర్వదేవతాః నానా ప్రకార వాద్యాని వాదకా మధురాక్షరం
నానా ప్రకార శిల్పేన వాదయామాసురాదరత్. హిమాచలోపి ముదితో ద్వారాచరామదః కరోత్. మేనాపి సర్వనారీర్భిర్ మహోత్సవ పురస్సరం. ఇటువంటి వరుడు మాకెన్నడూ కానరాలేదు. మేము ధ్యానములోనైనను ఇట్టి వరుని చూడలేదు. పార్వతి ధన్యురాలు అని కొందరు కన్యలు మేనాదేవితో చెప్పిరి. గంధర్వ శ్రేష్ఠులు గానము చేయగా అప్సరసల గణములు నర్తించెను. శంకరుని రూపమును చూచి దేవతలందరూ మిక్కిలి ఆనందించిరి. వాద్యగాండ్రు వివిధ వాద్యములను వివిధ రకముల నైపుణ్యముతో మధురముగా శ్రద్ధతో మ్రోగించిరి. ఆనందముతో నిండిన హిమవంతుడు మరియు మేన స్త్రీలందరితో కూడి మహోత్సవముతో ద్వారము వద్ద జరిగే ఆచారమును అనుష్ఠించిరి. పరిపృచ్ఛాం చకారాసౌ ముదితా స్వగృహం యయౌ శివో నివేదిత స్థానం జగామ గణ నిర్జరైః. ఏతస్మిన్నంతరే దుర్గాం శైలాంతఃపురచారికాః బహిర్జగ్ముః సమాదాయ పూజితుం కులదేవతం. తత్ర తాం దదృశుర్దేవ నిమేషారహితాముదా సునీలాంజన వర్ణాభాం స్వాంగైశ్చ ప్రతిభూషితాం త్రినేత్రాం చ త్రినేత్రాం తామన్యవారితలోచనాం ఈషద్దాస్య ప్రసన్నాస్యాం స కటాక్షం మనోహరం. మేన పార్వతీ పరమేశ్వరుల పేర్లను అడిగి చెప్పించెను. ఆమె ఆనందముతో తన గృహమునకు వెళ్ళెను. శివుడు గణములతో దేవతలతో కూడి తనకు వినయముగా నిర్దేశింపబడిన స్థానమునకు వెళ్ళెను. ఇంతలో హిమవంతుని అంతఃపుర పరిచారికలు కులదేవతను ఆరాధించుటకై దుర్గను తీసుకుని నగర బహిస్థానమునకు వెళ్ళిరి. ఆ సమయంలో నల్లని కాటుక రంగు కలిగినది, తన అవయవములే అలంకారముగా గలది, ముక్కంటిని ప్రేమతో చూచి నేత్రములు గలది, కన్నులతో ఇతరులను చూడనిది, చిరునవ్వుతో ప్రసన్నమగు ముఖము గలది, మనోహరములకు నేత్రములు గలది ఆ దేవిని దేవతలు ఆనందముతో రెప్పవాల్చకుండగా చూచిరి. సుచారు కబరీభార చారుపత్రక శోభితాం కస్తూరి బిందు విస్సార్థం సింధూర బిందు శోభితాం రత్నేంద్రసార హారేణ వక్షసాసు విరాజితాం రత్న కేయూర వలయాం రత్న కంకణ మండితాం సద్రత్న కుండలాభ్యాం చ చారుగండ స్థలోజ్వలాం మణిరత్న ప్రభాముష్టి దంతరాజి విరాజితాం మందు బింబాధరోష్టాం చ రత్న యావక సంయుతాం రత్న దర్పణ హస్తాం చ క్రీడాపద్మ విభూషితాం. అందమగు కేశపాసము గలది, చెక్కిళ్లపై సుందరమగు పత్రరచన గలది, కస్తూరి బిందువులతో కూడిన కుంకుమ బొట్టుతో ప్రకాశించుచున్నది, సర్వశ్రేష్ఠ రత్నములు పొదిగిన హారముతో శోభిల్లు వక్షస్థలము గలది, రత్నములు పొదిగిన అంగదములను కంకణములను ధరించి శోభిల్లున్నది, చక్కని రత్న కుండలములు కాంతులతో ప్రకాశించు అందమగు చెక్కిళ్ళు గలది, మనుల కాంతులను రత్నముల ప్రభలను అపహరించే దంతపంక్తితో ప్రకాశించుచున్నది, దొండపండు వంటి అధరోష్టము గలది, పాదముల యందు రత్న నూపురములను మరియు లత్తుక రంగును కలిగి ఉన్నది, చేతి యందు రత్నపుటద్దమును లీలా పద్మమును ధరించి ప్రకాశించున్నది పార్వతిని వారు చూసిరి. చందనాగరు కస్తూరి కుంకుమేనాతి చర్చితాం కొనన్మంజరీ పాదాం చ రక్తాంఘ్రితలరాజితం ప్రణముః శిరసాదేవీం భక్తియుక్తాః సమేనకాం సర్వే సురాదయో దృష్ట్వా జగదాద్యాం జగత్ప్రసూం త్రినేత్రో నేత్రకోణేన తాం దదర్శ ముదాన్వితః శివసత్యాకృతిః దృష్ట్వా విజహౌ విరహజ్వరం శివసర్వం విస్మార శివసన్నస్త్యలోచనః పులకాంచిత సర్వాంగః పురస్తాద్ గౌరీ విలోచనః. ఆమె చందనమును అగరు కస్తూరి కుంకుమలను లేపనము చేసుకున్నది. ఆమె పాదములు ఎర్రగా ప్రకాశించుచుండెను, మంజీరములు మధురముగా ధ్వనించుచుండెను. జగత్కారణము జగత్తునకు తల్లియగు పార్వతీదేవిని మేనకతో సహా చూచి దేవతలు మొదలగు వారందరూ భక్తితో కూడిన వారై శిరస్సులను వంచి నమస్కరించిరి. ముక్కంటి ఆనందముతో ఆమెను ఓరకంట చూచెను. ఆ సతీదేవి యొక్క ఆకృతిని చూచి శివుడు విరహజ్వారమును విడనాడెను. పార్వతీ వైపు చూచుచున్న శివుని అంగములన్నీను పులకించిపోయెను. ఆయన కన్నులు ఆనందముతో నిండెను. ఆయన కన్నులలో ఆమెయే నిండి ఇండుటచే ఆయన సర్వమును మరచెను. అద కాళీ బహిః పుర్యాం గత్వా పూజ్య కులాంబికాం వివేశ రమ్యం స పితుః సా ద్విజాంగన శంకరోపి సురైః సార్ధం హరిణా బ్రహ్మణా తథా హిమాచల సముద్దిష్టం స్వస్థాన మగమన్ముదా తత్ర సర్వే సుఖం తస్తుః సేవంతః శంకరం యథా సమ్మానిత గిరీశేన నానావిధ సుసంపద. తరువాత ఆ కాళి బ్రాహ్మణ స్త్రీలతో కలిసి నగరమునకు బయట కులదైవమగు అంబికను అర్చించి తిరిగి తన తండ్రి యొక్క సుందరమగు భవనములో ప్రవేశించెను. శంకరుడు కూడా దేవతలతో విష్ణువుతో మరియు బ్రహ్మతో కూడి హిమవంతునిచే నిర్దేశింపబడిన తన మకామునకు ఆనందంతో వెళ్ళెను. హిమవంతునిచే సమస్త సంపదలతో సన్మానింపబడిన ఆ దేవతలందరూ అచట శంకరుని సేవిస్తూ సుఖముగా నుండిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే వరగమనాది వర్ణనం నామ షట్చత్వారింశోऽధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో
రుద్ర సంహిత ఇందు పార్వతీఖండలో వరుని రాకను వర్ణించుట అనే 46వ అధ్యాయము ముగిసినది.